పరమాత్మను మనం చూడగలమా? మళ్ళీ ప్రశ్న చెప్పండి. ఏం చెప్తే ఏం చెప్తాడని భయపడుతున్నారు. మీ తోచింది చెప్పండి. చూడలేం. అయితే పరమాత్మను చూడలేమంటే చూడలేమని చెప్పడానికి కూడా ఎలాగో ఉంటాడని అనుకుని కదా మీరు చూడలేమన్నారు. పరమాత్మ సగుణం నిర్గుణం అని రెండు ఉంటాడు. నిర్గుణమైన పరమాత్మ మనం చూడలేం. అయితే మనం చూడలేమన్నాం కానీ ఎవరూ చూడలేరని లేదు. ఎవరూ చూడలేని దానికి సాధన ఎందుకు? ఎవరో చూడగలరు. ఎవరు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఎవరు ధీరుడు చూస్తారు. ఎలాగా? పరం పుమాం సన్నిహితం గుహాయాం అని చెప్పారు. నిర్గుణమైన బ్రహ్మము చూచుట అంటే అనుభూతికి వచ్చుట. ఇంద్రియాలకు కనబడేది కాదు, అనుభూతిలోకి వస్తాడు. ఎలా వస్తాడు అంటే పరం పుమాం సన్నిహితం గుహాయాం. గుహాయం అంటే రహస్యమైన హృదయమనందు సాధన చేసి నిగ్రహ సంపన్నులైనటువంటి వారు క్రమంగా విచారణా మార్గము ద్వారా అనాత్మ విషయాలు పరిహరించి ఆత్మ ఏంటో తెలుసుకుని దాని యందు బుద్ధి ప్రవర్తింపజేసేవారు క్రమంగా ఎప్పటికో తమ హృదయంలో పరమాత్మను చూస్తారు. నిర్గుణ బ్రహ్మమును పొందే సాధనది. దీని పేరు విచారణ మార్గం అంటారు. సగుణ బ్రహ్మమును చూచుట ఇది రెండవది వచ్చింది. సగుణ బ్రహ్మమును చూచేదానికి ఉపాసనా మార్గం అని పేరు. ఇక్కడ ఉపాసనా మార్గంలో సగుణ బ్రహ్మమును చూచుట అంటే కైలాసాది లోకముల యందు చంద్రశేఖరుడు, నీలకంఠుడు, పార్వతీరమణుడు అయినటువంటి పరమేశ్వరుని అర్ధనారీశ్వరునిగానో, దక్షిణామూర్తిగానో, నటరాజుగానో ఇత్యాది ఏ మూర్తిగానైనా ఆయన చూపించే మూర్తి. మీరు ధ్యానించేది ఏదైనా చూపించేది ఒకటి ఉంటుంది తెలుసా? ఇది తెలుసుకోవాలి. ధ్యానించేదానికి చూపించేదానికి తేడా ఉంటుంది. ఏమంటే ధ్యానానికి దర్శనానికి తేడా ఏమిటండి అన్నాడు ఒక ఆయన. దర్శనం అయితే తెలుస్తుందండి అని చెప్పారు. ఇక్కడ అప్పుడు తెలుస్తుంది, అంతవరకు నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ధ్యానిస్తున్నది చెప్ప దర్శనం అనుకుంటావు. దర్శనం ఏమిటనేది దర్శనమిస్తే తెలుస్తుంది, ఇంకోటి చెప్పలేవు. ఇలాగున వివరింపలేను చాలా స్వానుభవైక విద్యమే అన్న త్యాగి చెప్పినట్లుగా సాక్షాత్కార అనుభూతి ఎవరు చెప్పగలరండి ఇక్కడ? అయితే ఆ సాక్షాత్కరించేది ఎవరికి అంటే ఉపాసన ఎవరైతే నిరపేక్షంగా సంపూర్ణ ఏకాగ్రతతో అఖండమైన భక్తితో చేస్తారో వారికి సాక్షాత్కారం జరుగుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారం అనేది అబద్ధం కాదు. కొంతమంది ఈ మధ్యలో కొత్తగా అద్వైతం చెప్తున్నామనే భ్రాంతితో నాస్తికాన్ని వ్యాపింపజేస్తున్నారండి. దీనికి చాలా ప్రమాదం. దానివల్ల అద్వైత ప్రతిష్టాపన చేసిన మహాత్ముల్ని కూడా ప్రచ్ఛన్న బౌద్ధులను నిందించే దుస్థితికి వెళ్ళిపోయాం. కానీ నిజంగా అద్వైతాన్ని అర్థం చేసుకోలేక నాస్తికత్వంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవంతుడి రూపాల్లో సాక్షాత్కరించారంటారు. అజ్ఞానం. అద్వైత భాషను రచించిన ఆదిశంకర భగవత్పాదుల వారే నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరిస్తాడయ్యా అని చెప్పారు. శాస్త్రమే చెప్తోంది ఇక్కడ. అది ఎవరికి కనబడుతుంది? ఇందాక చెప్పినట్టు ఉపాసనలో పరాకోటికి చేరిన వారికి. ఉపాసనలో కూడా పరాకోటికి వెళ్ళాలి.